నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఈటీ. నేను విద్య. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ తో లింక్ అయిన ఓ ఆసక్తికరమైన సినిమా అప్డేట్ గురించి. ఇందుకే ఏంటి ఆ స్టోరీ, అసలు ఈ మెగా మూవీ గురించి ఇప్పుడు ఎందుకు ఇంత చర్చ, రండి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ మెగా ప్లాన్. మనకు తెలిసిందే అల్లు అర్జున్ అంటే ఐకాన్ స్టార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మాటల మాంత్రికుడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందుకే పుష్ప 2 తర్వాత బన్నీ మళ్ళీ త్రివిక్రమ్ తో ఓ మెగా ప్రాజెక్ట్ చేస్తాడని అందరూ ఊహించారు. కానీ ట్విస్ట్ ఏంటంటే బన్నీ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా మొదలు పెట్టేశాడు. ఇది వినగానే ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ మొదలైంది. అసలు ఏమైంది, త్రివిక్రమ్ బన్నీ కాంబో సినిమా ఆగిపోయిందా లేదా వేరే ట్విస్ట్ ఏమైనా ఉందా అని. ఇండస్ట్రీ టాక్ ప్రకారం త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేయాలనుకున్న సినిమా ఓ మైథలాజికల్ మూవీ. కానీ ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కొంత ఆలస్యం జరిగిందట. అదే సమయంలో అట్లీ నుంచి ఓ ఆసక్తికరమైన స్క్రిప్ట్ రావడంతో బన్నీ ఆ ప్రాజెక్టుకి ఓకే చెప్పేశాడు. అయితే అది వినగానే అందరూ షాక్ అయ్యారు. అందులోని మరో ట్విస్ట్, త్రివిక్రమ్ కూడా విక్టరీ వెంకటేష్ తో కొత్త సినిమాకి రెడీ అవుతున్నాడని వార్తలు వచ్చాయి. ఇది చూస్తే బన్నీ త్రివిక్రమ్ సినిమా వాయిదా పడినట్లే కనిపిస్తోంది కదా. కానీ కాదు, బన్నీ నుంచి కథ తారక్కు షిఫ్ట్ అయింది అంతే. నిర్మాత నాగవంశీ గతంలో ఈ సినిమా గురించి కొంత క్లారిటీ ఇచ్చారు. ఇది ఓ మైథలాజికల్ మూవీ అని, తెలుగు తెరపై ఇప్పటి వరకు ఎక్కువగా టచ్ చేయని ఓ పాత్ర ఆధారంగా ఉంటుందని చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం త్రివిక్రమ్ చెప్పదలుచుకున్నది సుబ్రహ్మణ్య స్వామి కథ. శివుడు వినాయకుడి మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ సుబ్రహ్మణ్య స్వామి కథ తెరపైకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు ఉన్నాయని, త్రివిక్రమ్ లాంటి పురాణాలపై గొప్ప పట్టున్న దర్శకుడు ఈ కథను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నారని అంటున్నారు. మరి బన్నీ ఎందుకు తప్పుకున్నాడు? అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి పాత్ర బన్నీకి సూట్ కాలేదని, అందుకే ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు టాక్. బన్నీ స్టైలిష్ మాస్ రోల్స్ కి బాగా సూట్ అవుతాడు, కానీ ఈ మైథలాజికల్ రోల్లో ఆయన ఇమిడిపోలేడని భావించి ఉండొచ్చు. మరి ఈ పాత్రలో ఎన్టీఆర్ ఎలా సెట్ అవుతాడో చూడాలి. తారక్ కి త్రిబుల లాంటి పాన్ ఇండియా సినిమాలతో ఇప్పటికే భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ కథలో ఆయన నటన ఎలా ఉంటుందో ఊహించడానికే ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారట. ఇక త్రివిక్రమ్ గురించి చెప్పాలంటే ఆయన కెరీర్ ఆరంభం నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, కామెడీ డ్రామాలతో తీస్తూ వచ్చారు. కానీ ప్రశాంత్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్న ఈ టైంలో త్రివిక్రమ్ కూడా రూట్ మార్చి ఓ మెగా మైథలాజికల్ ప్రాజెక్ట్ తో పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్టు మొదట బన్నీతో సెట్ అయినా ఇప్పుడు తారక్ తో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఈ మైథలాజికల్ మూవీలో ఎన్టీఆర్ ని సుబ్రహ్మణ్య స్వామిగా ఊహించగలరా? త్రివిక్రమ్ ఈ కథను ఎలా తెరకెక్కిస్తాడు? బన్నీ ఈ ప్రాజెక్ట్ ను వదిలేయడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. నేను మీ విద్య.